జియో ట్యాబు చూడండి, ఇది గూరు రూపాయలు ఉంటుంది బ్యాటరీ. డిస్ప్లే కూడా పైకి కనేసింది, మరి చాలా దారుణంగా ఉంది బ్యాటరీ. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అసలు నీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? ఇక వాళ్ళిద్దరినీ వాళ్ళ మధ్యలో వదిలేస్తావా? మామయ్య వేరే అందులో నేర్చుకోవాల్సింది కనీసం ఎక్కడ ఎవరు ఏం చేయాలంటున్నారు వాళ్ళ చేయడం. మొత్తం జియో ట్యాబ్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ ఎలా ఉందనే చూద్దాం. ఉప్పుపోయింది బ్యాటరీ. ఓ చాలా లావు ఉప్పుపోయింది. చూడండి ఫ్రెండ్స్ బాగుంటుందా? బ్యాటరీ అలా ఈ రకంగా ఉప్పుపోయింది ఫ్రెండ్స్. చూసారా అలా ఉందో బూరు ఉప్పినట్టు. అసలు ఈ బ్యాటరీ లోపల ఏముంటుందో అనేది మీకు తర్వాత లాస్ట్లో అనేది చూపించడం అనేది జరిగింది. బ్యాటరీ అనేది కొత్త బ్యాటరీ వేసుకుని ట్యాబ్ ఆన్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది ఏంటి తర్వాత చూసి లోపల ఏముంటుంది ఏంటి అని చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాటరీని మనం ఓపెన్ చేసి చూద్దాం ఏముంటుంది బ్యాటరీలో. అదే తప్పు అడ్వాన్స్ నేను అడ్వాన్స్ అడ్వాన్స్ లేదు అడ్వాన్స్ కొత్త చెప్పండి. ఇవే ఫ్రెండ్స్ సెల్స్ అంటారు వీటిని. ఇదే సెల్స్ చాలా కేర్ఫుల్గా తీయాలి. ఈ ఫైర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఇది ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా బ్యాటరీ ఫ్రెండ్స్, ఇవే కాలుతాయి అంటారు మీకు. ఇదంతా బ్యాటరీ ఫ్రెండ్స్. వాసన ఏం లేదు, బ్యాటరీ మొత్తం ఇంతే. మొత్తం ఇంతే ఫ్రెండ్స్, ఇదే బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తానికి బ్యాటరీలో ఏమీ లేదు, తేలిపోయింది.